హాయ్ అందరికీ. వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నాకు మార్నింగ్ లేవగానే ఒకటి గుర్తొచ్చింది. నాకు చిన్నప్పుడు ఒక అలవాటు ఉండే అంట. నిద్ర లేవగానే ఫుల్గా ఏడ్చేసేదాన్నంట. అసలు నో రీజన్, ఏం రీజన్ లేకుండా ఏడ్చేదాన్నంట. అప్పుడు ఇంట్లో ఉండి అందరూ పక్కన ఉన్నా ఏడ్చేదాన్ని. ఇప్పుడు ఒక్కదాన్నే హాస్టల్లో ఉన్నా. ఇవాళ ఎందుకు గుర్తొచ్చిందంటే మార్నింగ్ లేవగానే ఇల్లు గుర్తొచ్చింది. అప్పుడు రీజన్ లేకుండానే ఏడ్చా, కానీ ఇప్పుడు రీజన్తోనే ఏడ్చేలాగున్నా. ఇల్లు ఇల్లు అంటున్నా అని మీరు పెద్దగా ఊహించుకోకండి. పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు అంతే. ఈసారి వెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోస్ పెడతా అక్కడ. మంచిగా చెట్లు, పచ్చని పొలాలు, ఫుల్ కోతులు ఉంటాయి. అన్నీ చూపిస్తా. సర్లే, సగం టైం బెడ్ మీదే అయిపోతుంది. లేచి పని చేసుకున్నా. మార్నింగ్ లేచి బెడ్షీట్ ఫోల్డ్ చేసుకొని బెడ్ సర్దుకున్నా. బ్రష్ చేసుకొని వచ్చి వామ్ వాటర్ తెచ్చుకున్నా. వామ్ వాటర్ తాగాక నుండి నాకు చాలానే చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీకు చాలా బెటర్ అనిపిస్తే ట్రై చేశాక చెప్పండి. వామ్ వాటర్ తాగి ఫ్రెష్ అయ్యాక టిఫిన్కి వెళ్ళా. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి ఊతప్ప. కానీ నేను ఊతప్పలా తినను. వేయడం కూడా దోశలా పల్చగా వేయించుకుంటా. మధ్యలో ఆనియన్స్, పచ్చిమిర్చి ఉండడం వల్ల మంచిగా రావు. నేను పల్చగా వేయంటున్నా అని మా ఆంటీ ఏం చేసిందంటే ఆనియన్స్ వేయముందే పిండి తీసి పెట్టింది. నేను పోయేసరికి దాంతో పల్చగా వేసింది. అసలు ఊతప్ప తిననని కాదు, తింటలే, కానీ నాకెందుకో హాస్టల్లో నచ్చదంతే. నేను బయట టిఫిన్ తింటే కూడా అప్పుడప్పుడు ఊతప్ప తింటా. ఇవాళ ఊతప్ప వేయడం నేను కూడా ట్రై చేశా. నాకు పల్చగా ఉంటే ఇష్టమని నేను కూడా అలాగే పల్చగా వేసా. ఇదన్నా కొంచెం ఏదోలా వేసా, కానీ దోశ అయితే అసలే వేయడం రాదు. టిఫిన్ తెచ్చుకొని మంచిగా తినేసా. తిన్నాక తిన్నదానికి కొంచెమైనా న్యాయం చేయాలి అంటే చదవాలి. అంటే చదివితేనే న్యాయమా అంటే అలా వెళ్ళలేదులే, కానీ మనం వచ్చిందే చదవడానికిగా. అందుకే తిన్నాక తెలంగాణ జియోగ్రఫీ చదివిన. ఒక 3 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నా ఇవాళ. తెలంగాణ అసలు ఎప్పుడు వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు ఉద్యమాలు జరుగుతుంటే అప్పుడు నాకు హాలిడేస్ వచ్చాయని ఫుల్ ఆనందంలో ఉండే. అప్పుడు హాలిడేస్ ఒక్కటే తెలుసు, ఏం తెలియదు మిగతా. ఇంకా ఒక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు, ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండేది అని ఏదీ తెలియదు. జీరో అంటే జీరో నాలెడ్జ్. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ చదువుతుంటే అసలు ఫుల్ కోపం వస్తుంది. ఇంత వేరియేషనా అని. అసలు కాంపిటేటివ్ సైడ్ వచ్చి లాస్ట్కి ఎన్ని అటెంప్ట్స్ అయినా జాబ్ రాకుంటే మీరేమైనా ఫీల్ అవుతారా? కామెంట్లో చెప్పండి. నేనైతే అస్సలే అవ్వను, ఎందుకంటే ఇటు రావడం వల్లే నేను చాలా నేర్చుకున్నా. స్కూల్లో సోషల్ అంటే వరల్డ్ వార్ క్వశ్చన్ ఒక్కటే చదివేదాన్ని. వాస్కోడిగామ ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. నిజంగా ఈ ఒక్క సెంటెన్స్ తప్ప నాకేం తెలియదు సోషల్ అంటే. ఇప్పుడు చాలానే నేర్చుకున్నా. అంటే అక్క, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి సోషల్ గురించి, హిస్టరీ గురించి నేర్చుకుంటే సరిపోతుందా అని మీరు అనుకోవద్దు. మెయిన్గా ఎవరేమన్నా స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకున్నా. ఇప్పటి వరకైతే అనవసరంగా వచ్చానే అని అయితే ఫీల్ అవ్వలేదు. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అలా? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. వీడియో లాస్ట్లో నేను ఆన్సర్ చేస్తాను. జియోగ్రఫీ చదివినాక కెటిల్లో వాటర్ హీట్ చేసుకున్నా. రోజు మార్నింగే చేస్తా, కానీ ఇవాళ నైట్వే ఉండే కెటిల్లా, అందుకని చేయలేదు. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ రాసిన. ఎవ్రీ మంత్ అన్నీ రాసి పీడిఎఫ్ చేసుకుంటా. పీడిఎఫ్ మీకు కావాలి అని అంటే కామెంట్ చేయండి. నాకు ఒక్కో రోజు అయితే నైట్ కూర్చొని ఏం చేసా అని ఆలోచించుకుంటే డే అంతా ఏం చేయను. అంత చెప్పుకోదగిన పని కూడా చేయలేదు, కానీ డే అయిపోతుంది. రోజంతా మన టైం ఎక్కడ వేస్ట్ చేసుకుంటానా అని ఆలోచిస్తా. అయితే ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. మనందరికీ రోజుకి 24 గంటలే ఉంటాయి, కానీ రోజు చివరికి చూస్తే ఈరోజు అసలు ఏం చేశాను, ఇంత టైం ఇలా అయిపోయింది అనిపిస్తుంది. మనం పెద్దగా ఏం పని చేయకపోయినా రోజు మొత్తం బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ మన టైం వేస్ట్ అయ్యేదంటే ఫోన్ వల్లే.
చదువుకునేటప్పుడు మధ్యలో ఏదైనా డౌట్ చూద్దామని ఓపెన్ చేస్తే ఖతం ఇంకా. ఒక రీల్ వెంట ఒక రీల్ ఇలా చూస్తూ చూస్తూ యూట్యూబ్ మొత్తం చూస్తాం. తెలియకుండానే చాలా టైం అయిపోతది. ఇందులో ఇందులో ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఒక గంట ఫోన్ చూసినట్టు అనిపించదు. 5 మినిట్సే మాత్రమే చూసామనిపిస్తది. కానీ యాక్చువల్‌గా చూస్తే టైం అయితే చాలా అయ్యుంటది. ఇంకోటి మార్నింగ్ టైమ్ అలారం రాంగానే 5 మినిట్స్ అని పడుకుంటాం. కానీ ఆ 5 మినిట్స్ కాస్త 20 మినిట్స్, 1 అవర్ కూడా అయితది ఒక్కొక్కసారి. నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అయితదనుకోండి. అందుకే అలారం పెట్టుకున్నప్పుడు వీలైనంత త్వరగా లేచి మన ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేయడం చాలా బెటర్. కొన్నిసార్లు మనకి పని చేయడానికి టైం ఉన్నా ముందు ఏ పని చేయాలా, ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలా, ఫస్ట్ చదవాలా, ఫస్ట్ ఉతకాలా ఇలాంటియే డౌట్‌లొస్తాయి. అందుకే అలాంటి కన్‌ఫ్యూజన్ ఏం లేకుండా ముందే లిస్ట్ చేసుకుంటే ఒక క్లారిటీ వస్తది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మల్టీ టాస్కింగ్ చేస్తాం. చదువుతూ ఫోన్ చూడడం, ఫోన్ చూస్తూ ఫుడ్ తినడం లాంటివి ఇలా చేస్తాం. ఇలా చేస్తే ఫోకస్ తగ్గుతుంది. నేనైతే ఫోన్ చూస్తూనే తింటా. అలా అయితేనే తినాలనిపిస్తది. బాగా అలవాటైపోయింది అలా. రోజు చివర్లో 2 మినిట్స్ మన డే గురించి ఆలోచిస్తే చాలా యూజ్‌ఫుల్. అంటే డే మొత్తం ఏం చేశామని. మీరు కూడా ఇలా ఫోన్ చూస్తూనే తింటారా? నేనైతే డైలీ అలాగే తింటా. ఎంత మానుకుందామన్నా అవ్వట్లేదు. అదేంటో మరి హాస్టల్‌లోనే అలా తింటా. ఇంటికి పోతే ఫోన్ లేకున్నా తింటా. మరి అది ఫుడ్డు ప్రాబ్లమో, నా ప్రాబ్లమో తెలీదు. ఇదంతా చదువుకునే వారి గురించే కాదు. నార్మల్‌గా ఎవరైనా ఏ పని చేద్దామన్నా తర్వాత చేద్దాం అన్నట్టు పోస్ట్‌పోన్ చేస్తూ కూర్చుంటాం. అలా అని చెప్తున్నా. ఇక మన చదువులోకొద్దాం. జియోగ్రఫీ అయిపోయినాక ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వెళ్ళా. ఇవాళ లంచ్‌లోకి టమాటా కర్రీ, గోంగూర చట్నీ, గొట్టాలు పెట్టారు. ఫుల్‌గా తినేసా. గోంగూరలో ఆనియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలా ఆనియన్స్ కనిపిస్తుంటేనే నాకు తినాలనిపిస్తది. అవును, గోంగూర తింటే ఐరన్ వస్తది అంటారు. నేనైతే అస్తమానం గోంగూరే తింటా. అంటే ఐరన్ వస్తదని కాదు. నాకు చాలా ఇష్టం అంతే. అయినా ఎలాంటి ఐరన్ రాట్లే. తిన్నాక కాసేపు పడుకొని లేచిన. లేసి ఆంటీకి నిన్న తేవాల్సిన టాబ్లెట్స్ బయటికెళ్ళి తెచ్చిన. టాబ్లెట్స్ కాదులెండి, టాబ్లెటే. ఇది టాబ్లెట్ కాదనుకుంటలెండి. చాక్లెట్‌లా నోట్లో వేసుకుంటారు గదా! అది కావచ్చు ఎసిడిటీకి. తిన్నాక నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్. పేరులోనే సింపుల్ ఉంది కానీ ఎగ్జామ్‌లో అస్సలు సింపుల్ కాదు ఇదైతే. మొత్తానికి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేశాక కాసేపు వాకింగ్ చేసిన. మార్నింగ్ వాకింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా చెయ్యలే. ఎప్పుడు చేస్తానో మరి చూడాలి. వాకింగ్ అయినాక వచ్చి ఫ్రెష్ అయ్యా. నాకేమో ఆకలైతుంది. ఇంకా డిన్నర్ టైం కాలేదు. అప్పుడే ఎందుకో మా ఆంటీ రూమ్‌లోకెళ్ళిన. నిన్న చేసిన సర్వపిండి ఉంటే చూసిన. అన్నీ బాక్స్‌లో పెట్టుకుంది. ఇదైనా ఇలా తినొచ్చంటారా? ఏమో తింటైతే బానే ఉంది. మొత్తానికైతే తినేసిన కొన్ని. తిన్నాక మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన. మార్నింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్‌ని కంటిన్యూ చేసిన. ఒక హాఫ్ అన్ అవర్ చేశాక డిన్నర్‌కి వెళ్ళిన. ఇవాళ మా డిన్నర్‌లోకి అరటికాయ కర్రీ అంట. నార్మల్‌గా బనానా తినడమే కష్టంరా బాబు అంటే మళ్ళీ కర్రీ. అంటే 2 వేరులెండి. అయినా సరే తినడం చాలా కష్టం. బానే ఉంటది. మంచిగా రైస్, కర్రీ పెట్టుకొని వచ్చా. ఆంటీని అడిగితే సూపర్ ఉంటదని చెప్పింది. నాకు చాలా ఇష్టం అన్నది. సర్లే ఆమెకు చాలా ఇష్టం సూపర్ అంటే మనకు యావరేజ్ అన్న ఉండదా అని పెట్టుకొనొచ్చా. ఒక్క ముద్ద తిన్నా. ఇక నా వల్ల కాదులే అని అన్నీ పక్కకు పెట్టిన. లాస్ట్‌కున్న ఆప్షన్ సాంబార్. ఇక మొత్తం సాంబార్‌తోనే తిన్నా. వామ్మో! కొంతమంది కొత్తగా అన్ని డిషెస్ ట్రై చేస్తారు. నాకైతే అలా చాలా కష్టం అనుకుంటా. ట్రై చేయలేననుకుంటా. తిన్నాక యాజ్ యూజువల్‌గా కరెంట్ అఫైర్స్ చదివిన. చదివి బ్రష్ చేసి వచ్చి పడుకున్నా. నాకు డైలీ నైట్ పడుకునే ముందు బ్రష్ చేసే అలవాటుంది. ఇదొక మంచి అలవాటు. అంతే, ఇదే నా డైలీ రొటీన్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండే. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా.
మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.